అమెరికా ప్రెసిడెంట్ అయినా హీరోయిన్ ఆలియా భట్ అయినా నేషనల్ క్రష్ రష్మిక అయినా చివరకు చిరంజీవి అయినా కారెవరు డీప్ ఫేక్ అనర్హులు అన్నట్టుంది పరిస్థితి. డీప్ ఫేక్తో సెలబ్రిటీల వీడియోలు రూపొందిస్తున్న ఆకతాయిలు మెగాస్టార్ చిరంజీవిని వదలలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియోలపై హైదరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు చిరంజీవి. వీడియోల ఆధారంగా విచారణ చేస్తున్నామని, రూపొందించిన వారిని గుర్తించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సిపి సజ్జనార్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేశారనే వీడియో ఎంత హల్చల్ సృష్టించిందో తెలిసిందే. వరల్డ్ వైడ్ గా పెద్ద దుమారమే రేగింది. కానీ తర్వాత అది ఫేక్ అని తేలింది. ఆ వీడియో డీప్ ఫేక్ ద్వారా సృష్టించారని తేల్చారు. హాలీవుడ్ స్టార్ నికోలస్ కేజ్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఇవి కూడా డీప్ ఫేక్ సృష్టి అని తేలింది. తాజాగా డీప్ ఫేక్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా బలయ్యారు. చిరంజీవి ఫేక్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో షాక్ అయ్యారు మెగాస్టార్ ఫ్యాన్స్. తమకు నచ్చిన సెలబ్రిటీల ఫేస్ కి సామాన్యుల బాడీ జోడించి డీప్ ఫేక్ ద్వారా అసభ్యకర వీడియోలు సృష్టిస్తున్నారు. సెలబ్రిటీల ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు సందేశాలు, అసభ్య వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్నది తాము కాదని నిరూపించుకోవడానికి వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారు. డీప్ ఫేక్ బారిన పడ్డ మెగాస్టార్ చిరంజీవి కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్కి ఫిర్యాదు చేశారు. స్పందించిన సిపి వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. డీప్ ఫేక్ వీడియోలపై కోర్టును కూడా ఆశ్రయించారు చిరంజీవి. దీనిపై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. చిరంజీవి పేరు, బిరుదులు, ఫోటోలు, వీడియోలు వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకాన్ని నిరోధిస్తూ ఆదేశాలిచ్చింది. కొన్ని రోజుల క్రితం అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, కుమార్ సాను, అర్జిత్ సింగ్, ఆశా భోస్లే, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్, హీరో నాగార్జున కూడా తమ వ్యక్తిగత హక్కులను రక్షించాలంటూ కోర్టును ఆశ్రయించారు. డీప్ ఫేక్ యాప్లను కొన్ని దేశాలు బ్యాన్ చేశాయి. ప్రస్తుతం టెక్నాలజీలో జరుగుతున్న మోసాలతో సెలబ్రిటీలు మొదలుకొని కామన్ మ్యాన్ వరకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని గ్రహించే మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వీటిని కొన్ని దేశాలు ఇప్పటికే బ్యాన్ చేయగా మరికొన్ని దేశాలు కూడా బ్యాన్ చేయాలని పట్టుబడుతున్నాయి. డీప్ ఫేక్ తో పలానా సమస్య వస్తుందని చెప్పడానికి లేదు. ఇదో నకిలీ సామ్రాజ్యం. సెలబ్రిటీలు, ఆర్టిస్టు లేకుండా వాళ్ల సినిమాలు తీసేయొచ్చు. అమాయకుల్ని నేరాల్లో ఇరికించొచ్చు. ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు. సిటీ స్కాన్లను సైతం డీప్ ఫేక్ ద్వారానే మార్చేయవచ్చని ఈ మధ్య జరిగిన ఓ పరిశోధన నిరూపించింది. ఇంకేముందే, మెడికల్ మాఫియా సైతం లేని రోగాన్ని ఉన్నట్లుగా చూపించగలదు. ఓ ప్రముఖ నటి పోర్న్ వీడియోలను వెబ్సైట్లో చూసి జనం ఆశ్చర్యపోయారు. కొన్ని రోజులకు కానీ తెలియలేదు అది డీప్ ఫేక్ ద్వారా సృష్టించిన వీడియో అని. ఇప్పటికీ ఈ డీప్ ఫేక్ టెక్నాలజీని పోర్న్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా వాడేవాళ్లు ఉన్నారు. ఆన్లైన్లో కనిపించే డీప్ ఫేక్ వీడియోల్లో 96% పోర్న్ వీడియోలే అని తేల్చారు నిపుణులు. వాటికి ఉండే డిమాండ్ మాత్రమే ఇందుకు కారణం కాదు. సెలబ్రిటీలు, మరీ ముఖ్యంగా నటులకు సంబంధించిన వీడియోలు విస్తృతంగా అందుబాటులో ఉంటాయి. పైగా రివెంజ్ పోర్న్ అనే సూత్రానికి కూడా ఈ డీప్ ఫేక్ తోడవుతోంది. పగ తీర్చుకోవాలి అనుకునే వారికి సంబంధించిన వ్యక్తిగత చిత్రాలను బజారున పెట్టడమే రివెంజ్ పోర్న్. పర్సనల్ ఫోటోలు లేకపోయినా సరే డీప్ ఫేక్ సాయంతో పోర్న్ వీడియోలు సృష్టించవచ్చు. పొలిటికల్ గాను డీప్ ఫేక్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీసే విషయంలో ఇలాంటి వీడియోలు చాలానే ట్రెండ్ అయ్యాయి. ఎంతో కొంత ప్రభావం చూపాయి కూడా. డీప్ ఫేక్ ను నేతలు తమ స్వలాభం కోసం వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. దిగ్గజ ఐటీ సంస్థలన్నీ ఈ డీప్ ఫేక్ ప్రమాదాన్ని మొదట్లోనే పసిగట్టే కంట్రోల్ చేసే పనిలో పడ్డాయి. డీప్ ఫేక్ వీడియోలను గుర్తించేందుకు మైక్రోసాఫ్ట్ ఓ సాఫ్ట్వేర్ ను తయారు చేస్తోంది. 2019లో ఫేస్బుక్ డీప్ ఫేక్ డిటెక్షన్ ఛాలెంజ్ ను ప్రకటించింది. ఫేక్ వీడియోలను కనిపెట్టే సాఫ్ట్వేర్ రూపొందించిన వారికే $5 లక్షల నజరానా ప్రకటించింది.